రామాయణం ఈ పేరు వినగానే మనకు ఎన్నో కథలు పాత్రలు గుర్తుకొస్తాయి. కాని ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, అదొక సుదీర్ఘ ప్రయాణం. తాళపత్ర గ్రంథాల మీద రాసిన పద్యాల దగ్గర మొదలై ఇప్పుడు వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ల దాకా సాగుతోంది. మరి ఈరోజు ఈ అద్భుతమైన ప్రయాణాన్ని, అంటే దాని అసలు సంస్కృత మూలాల నుంచి అయోధ్యలో దాని భౌతిక రూపం వరకు, ఇంకా డిజిటల్ ప్రపంచంలో దాని భవిష్యత్తు వరకు మొత్తం విశ్లేషిద్దాం. సరే, మన ప్రయాణం ఎలా సాగుతోందంటే, ముందుగా వాల్మీకి రాసిన అసలు కథ ఏంటి, ఆ బ్లూ ప్రింట్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత అందులో దాగి ఉన్న సైన్స్ గురించి, అది రేకెత్తిస్తున్న ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. అక్కడి నుంచి నేరుగా అయోధ్యకు వెళ్ళి ఆ కథకు భౌతిక రూపం ఎలా ఇచ్చారో చూద్దాం. ఇక టెక్నాలజీ యుగంలోకి అడుగుపెట్టి డిజిటల్ రామాయణం ఎలా ఉండబోతుందో అన్వేషిద్దాం. చివరగా ఈ మార్పుల వల్ల తలెత్తే కొన్ని ముఖ్యమైన నైతిక ప్రశ్నలతో ముగిద్దాం. రైట్, మరి మూలాల్లోకే వెళదాం. వాల్మీకి రాసిన అసలు రామాయణం. ఇప్పుడు మనం టీవీల్లో సినిమాల్లో చూసే కథలకి, ఆ మూల గ్రంథానికి నిజానికి చాలా తేడా ఉంది. అది తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. ఉదాహరణకి లక్ష్మణరేఖ, మనందరికీ బాగా తెలిసిన ఈ ఘట్టం వాల్మీకి రాసిన మూల గ్రంథంలో అసల్లేదు, నమ్మశక్యంగా లేదు కదూ. అలాగే మాయతో రాళ్లు తేలడం లాంటివి కూడా లేవు. నిజానికి వాల్మీకి రామాయణం ఎక్కువగా రాజనీతి, కర్తవ్యం, ధర్మం లాంటి విషయాలపై దృష్టి పెడుతుంది. అంటే ఆ కథ అసలు స్వరూపం వేరన్నమాట. అందుకే రామాయణాన్ని ఇతిహాస అని పిలుస్తారు. ఇతిహాస అంటే ఇలా జరిగింది అనర్థం. అంటే ఇది కేవలం ఒక కల్పిత కథ కాదు, ఇది చరిత్రను కథరూపంలో చెప్పడం. వాల్మీకి ఒక ఫ్యాంటసీ నవల రాయట్లేదు, ఆయన మానవ విలువల్ని, చరిత్రను కలిపి మనకు అందిస్తున్నారు. ఇక ఈ ఇతిహాసానికి ఆత్మలాంటిది ధర్మం. ఇక్కడ ధర్మం అంటే ప్రజాపాలన. అంటే కేవలం తనవాళ్లను, తన రాజ్యాన్ని మాత్రమే కాదు, సమస్త జీవరాశుల సంక్షేమాన్ని పట్టించుకోవడం. ఈ ఒక్క ఆలోచనే మొత్తం రామాయణానికి తాత్విక పునాది. సరే, ఇప్పుడు కాస్త గేర్ మార్చి పురాణం, సైన్స్ కలిసే చోటుకు వెళ్దాం. రామాయణంలోని కొన్ని వర్ణనలు చదువుతుంటే ఇవి ఆ కాలంలో ఎలా సాధ్యం అనిపించక మానదు. అవి ఆధునిక టెక్నాలజీని గుర్తుకు తెస్తాయి. పుత్రకామేష్టి యాగాన్నే తీసుకుందాం. దాని వర్ణన చదివితే అదొక పూజలా కాకుండా ఒక కంట్రోల్డ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లా అనిపిస్తుంది. ఖచ్చితమైన పదార్థాలు, ఒక నిర్దిష్టమైన పద్ధతి, ప్రత్యేకమైన జామితీయ ఆకారంలో అగ్నిగుండాలు. ఇదంతా చూస్తుంటే ఇది ప్రాచీన బయోటెక్నాలజీకి సంబంధించిన ప్రయోగమా అనే ప్రశ్న రాకమానదు. ఇక అస్త్రాల సంగతి అదో అద్భుతం. విశ్వామిత్రుడు రాముడికిచ్చిన అస్త్రాలు కేవలం బాణాలు కావు, అవి సంస్కృత మంత్రాలు. అంటే కొన్ని నిర్దిష్టమైన సౌండ్ ఫ్రీక్వెన్సీలతో యాక్టివేట్ అయ్యే ఆయుధాలు. ఆలోచించండి, సౌండ్ యాక్టివేటెడ్ వెపన్స్. ఈ కాన్సెప్ట్ మనకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపిస్తుంది. సో ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ వర్ణనలన్నీ కేవలం కవి రాసిన అతిశయోక్తులా, లేకపోతే మనం పూర్తిగా మర్చిపోయిన ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన ఆధారాలా? ఈ ప్రశ్నే ఎంతోమంది పరిశోధకులను ఇప్పటికీ ఆకర్షిస్తోంది. సరే, ఇప్పుడు మనం ప్రాచీన గ్రంథం నుంచి కొన్ని వేల ఏళ్లు ముందుకు ప్రయాణించి ఆ ఇతిహాసం యొక్క ఆధునిక భౌతిక రూపానికి వద్దాం. అదే అయోధ్యలోని రామమందిరం. 300 కోట్లు. ఆశ్చర్యంగా ఉంది కదా. అయోధ్యలోని బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన నల్ల రాయి వయస్సు అది 300 కోట్ల సంవత్సరాలు. ఇది కేవలం పురాతనమైన రాయి అని కాదు, పాలు, పెరుగు వంటి వాటితో చేసే అభిషేకాలను తట్టుకునేలా, ఏ మార్పు చెందకుండా ఉండేలా దీని శాస్త్రీయ గుణాలను బట్టి ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఇక ఆలయంలోని మరో అద్భుతం సూర్యతిలకం. ఇది ఒక బ్రిలియంట్ మెకానికల్ ఇంజనీరింగ్. ఎలాంటి కరెంట్ వాడకుండా కేవలం అద్దాలు, కటకాలతో ఆస్ట్రోఫిజిసిస్టులు దీన్ని డిజైన్ చేశారు. ప్రతి ఏడాది సరిగ్గా శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు నేరుగా వచ్చి బాలరాముడి నుదుటిపై తిలకంలా ప్రకాశిస్తాయి. ప్రాచీన ఖగోళశాస్త్రం, ఆధునిక ఆప్టిక్స్ రెండింటినీ ఎంత అద్భుతంగా కలిపారో చూడండి. ఆలయమంటే కేవలం కట్టడం మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న పరిసరాలను కూడా త్రేతాయుగం నాటి వాతావరణాన్ని గుర్తుచేసేలా తీర్చిదిద్దుతున్నారు. రామాయణంలో ప్రస్తావించిన దాదాపు 89 రకాల మొక్కలను, చెట్లను దేశం నలుమూల నుంచి తెచ్చి అక్కడ పెంచుతున్నారు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనం కేవలం కథను చూడటమే కాదు, ఆ కాలం నాటి పరిమళాన్ని ఆస్వాదించవచ్చు, అనుభూతి చెందవచ్చు. ఒక రకంగా ఇదొక సజీవ మ్యూజియం అన్నమాట. ఇక ఫైనల్ జంప్
ఈ ఇతిహాసం ఇప్పుడు తాళపత్రాల నుంచి పిక్సెల్స్లోకి అంటే డిజిటల్ ప్రపంచంలోకి ఎలా అడుగుపెడుతుందో చూద్దాం. ఏఐ, విఆర్ లాంటి టెక్నాలజీలు కథ చెప్పే విధానాన్ని ఎలా పూర్తిగా మార్చేస్తున్నాయో తెలుసుకుందాం. ఒకప్పుడు చూడండి, రామాయణాన్ని సినిమాగానో సీరియల్గానో తీయాలంటే పెద్ద పెద్ద స్టూడియోలు, కోట్ల బడ్జెట్ల అవసరం. కాని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఒక క్రియేటర్ కూడా కొన్ని గంటల్లో అద్భుతమైన విజువల్స్తో రామాయణాన్ని రీక్రియేట్ చేయగలడు. అంటే కథ చెప్పే శక్తి ఇప్పుడు కొందరి చేతుల్లోంచి అందరి చేతుల్లోకి వస్తోంది. ఇది కథ చెప్పే తీరునే కాదు, కథను మనం గ్రహించే తీరును కూడా మార్చేస్తోంది. వర్చువల్ రియాలిటీ గేమ్లో మనం కేవలం ప్రేక్షకులం కాదు, మనమే ఒక అవతారం. మనమే ఆ పాత్రను పోషిస్తాం. అయోధ్య వీధుల్లో మనమే నడవచ్చు. ఇది కథను చూడటం కాదు, కథలో జీవించడం. ఆ అనుభూతే వేరు. అయితే ఈ వేగవంతమైన డిజిటల్ మార్పు మన ముందు కొన్ని చాలా సంక్లిష్టమైన నైతిక ప్రశ్నలను కూడా ఉంచుతోంది. వాటి గురించి మాట్లాడటం ఇప్పుడు చాలా అవసరం. ఇక్కడే హైపర్ రియాలిటీ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే నకిలీ అనేది అసలు దానికంటే ఎక్కువ నిజంగా అనిపించడం. రామాయణం విషయంలో ఒకవేళ వర్చువల్ రియాలిటీలో మనం పొందే అనుభవం వాల్మీకి రాసిన అసలు గ్రంథం కంటే ఎక్కువ ప్రభావవంతంగా, ఎక్కువ నిజంగా అనిపిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఏది అసలు రామాయణమవుతుంది? ఇక్కడే అసలు ప్రమాదముంది. ఒక మాధ్యమం మారితే సందేశం కూడా మారిపోవచ్చు. ధర్మం, త్యాగం, సంయమనం లాంటి ఎంతో లోతైన తాత్విక భావనలున్న ఇతిహాసం ఒక వీడియో గేమ్గా మారినప్పుడు కేవలం ఆయుధాలు అన్లాక్ చేయడం, లెవెలప్ అవ్వడం లాంటివిగా మారిపోయే ప్రమాదముంది. అసలు ఆత్మపోయి కేవలం వినోదం మాత్రమే మిగిలిపోవచ్చు. అయితే టెక్నాలజీనే సమస్య అయితే టెక్నాలజీనే పరిష్కారం కూడా చూపగలదు. ఉదాహరణకు బ్లాక్చైన్ టెక్నాలజీతో ఆ 24,000 సంస్కృత శ్లోకాలను ఎవరో మార్చలేని విధంగా శాశ్వతంగా భద్రపరచవచ్చు. ఆ తర్వాత ఎక్స్టెండెడ్ రియాలిటీ ఎక్స్ఆర్ లాంటివి ఆ భద్రపరిచిన అసలైన గ్రంథం ఆధారంగానే విద్యాపరమైన అనుభవాలను సృష్టించవచ్చు. అప్పుడు వినోదంతో పాటు విజ్ఞానం కూడా ఉంటుంది. సరే, ఇంతసేపు మనం గతాన్ని ఎలా చూస్తున్నాం, పురాణాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామని విశ్లేషించాం. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. కొన్ని వేల సంవత్సరాల తర్వాత భవిష్యత్ నాగరికతలు మన గురించి, మనం చేసిన పనుల గురించి ఏమనుకుంటాయి? కొన్ని వేల ఏళ్ల తర్వాత ఎవరైనా మన పాత సర్వర్లను తవ్వి తీసినప్పుడు మనం ఏఐతో సృష్టించిన రామాయణ చిత్రాలను, మన వర్చువల్ రియాలిటీ అనుభవాలను చూసి వాళ్ళు ఏమనుకుంటారు? మన కంప్యూటర్ కోడ్ని, మన అల్గారిథంలను వాళ్ళు అర్థంకాని ప్రాచీన మంత్రాలుగా భావిస్తారా? ఆలోచిస్తే ఒక విధంగా మనం కూడా రాబోయే తరానికి పూర్వీకులమే కదా. ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. మాతో పాటు ఈ ప్రయాణంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.